హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎంతో సింపుల్గా రాగి ఇత్తడి పాత్రలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకే ఒక ఇంగ్రీడియంట్తో అండి, అది టమాటో కెచప్. మన ఇంట్లో ఎలాగూ ఉంటాయి కదా, అది యూస్ చేసి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఏదైనా ఒక ఇత్తడి పాత్ర తీసుకొని చూడండి, ఇలా నేను చూపించిన విధంగా మంచిగా గ్రీస్ చేసుకోవాలి. టమాటో కెచప్ కానీ ఇప్పుడు మనం బేకరీలో తెచ్చుకునే ఐటమ్స్కి చిన్న ప్యాకెట్స్ వస్తాయి కదా, టమాటో సాస్, అది కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రాపర్గా మొత్తం మంచిగా రుద్దాలి. ఎంత ఓపికతోని రుద్దితే అంత బాగా వస్తుంది. లోపల బయట ఆ పాత్రకి మొత్తం పట్టించిన తర్వాత మనం ఒక 10 to 15 minutes దాన్ని అలా విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇది చాలా మురికిగా అయిపోయింది, అందుకని మురికి అని కాదు, ఆక్సిడైజేషన్ అయింది అంతే. ఇప్పుడు పక్కన పెట్టిన దాన్ని వాటర్ వేసి కడుక్కోవాలి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక 5 నిమిషాలు మనం క్లీన్ చేసుకోవడం అయిపోతుంది. వాటర్ పోసి కూడా మళ్ళీ ఇలా నీట్గా రుద్దుకొని క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 minutesకే ఎంత బాగా అయిందో. ఎప్పుడైనా సరే మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత రాగి ఇత్తడి పాత్రలు ఒక క్లాత్ తీసుకొని తుడిచేయాలి. అప్పుడే అది ఎక్కువ కాలం అలా షైనీగా ఉంటుంది. నీట్గా ఒక క్లాత్ తీసుకొని తడి మొత్తం పోయేలాగా తుడుచుకోవాలండి. తర్వాత ఇది మనకి ఎక్కువ కాలం ఇలాగే ఉండాలి అంటే మీకు ఒక టిప్ చెప్తాను. చూడండి, తుడుచుకొని కాసేపు పక్కన పెట్టి గాలి కారనివ్వాలి. ఒక 5 to 10 minutes మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదండి, చూడండి ఇలా ఒక కవర్లో పెట్టేసి గాలి పోకుండా పెట్టాలి. అప్పుడు మనం అవసరం ఉన్నప్పుడు తీసి వాడుకోవచ్చు. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదండి, మేము మా ఇంట్లో నందదీపం పెడతాము, దానికోసమని క్లీన్ చేశాను. పనిలో పనిగా మీకు చూపిస్తున్నాను.